విజయవాడలోని సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. న్యూ రాజేశ్వరిపేటలో ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోనే ఉంది అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. మరో మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని చిన్నితో కలిసి బాధితులందరినీ కూడా పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఇక మంచినీటి పైప్ లైన్ నుంచి వచ్చే నీళ్లతో పాటు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించారు. డయేరియా ప్రబలిన వెంటనే అధికారులు వేగంగా స్పందించారని అన్నారు ఎంపీ కేశినేని శివనాథ్. భవిష్యత్తులో ఇక్కడ చేపట్టాల్సిన చర్యలపై ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకున్నామంటున్నారు ఎంపీ శివనాథ్. గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే, కొన్ని చోట్ల నీరు అని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. వాళ్ళ ఈ ప్రాంతంలో ప్రబలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం. నారాయణ గారు, అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందో అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్షించిన కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని. దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చుని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండా ఉమా గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేస్తాను.